ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీశటగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం అనుభవించేటువంటి అత్యద్భుతమైన తిరువాయిమొഴി దివ్య ప్రబంధం ఎలాంటిది అని అంటే, భక్తామృతం, భక్తులైన వాళ్ళ చెవులకిటండి ఇది అమృతం అలా చెవుల్లో పోసినట్లుగా ఉంటుందండి. విశ్వజనానుమోదనం, లోకంలో ఉండే అందరికీ ఆనందాన్ని కలిగించేటువంటిది. సర్వార్థదం, అన్ని అర్థాలు, ప్రయోజనాలు, నీకు ఏది కావాలి అంటే అది ఇచ్చేసేటువంటిది. సర్వార్థదం శ్రీ శటగోపవాङ्మయం, ప్రపన్న జనకూటస్థులైనటువంటి శటగోపులు నమ్మాళ్వార్లు సామవేద సారంగా అందించినటువంటి అత్యద్భుతమైనటువంటి తిరువాయిమొഴి దివ్య ప్రబంధం. కమ్మనాటాళ్వాన్ అనే మహానుభావులు ఆయన నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని శటకోపరందాది అనే ఒక దివ్య ప్రబంధంగా రచించారండి. అందులో ఆయన అంటారు, ఈ తిరువాయిమొഴിని ఒక అమృతము, ఈ తిరువాయిమొഴి ఒక మధువు ప్రవాహము, ఈ తిరువాయిమొഴి యొక్క నిధి ఎన్నని చెప్పాలి, ఇలాంటి దాన్ని మీరు పఠించకుండా ఎలా ఉంటారు అని చెప్పి ఆయన అన్నట్లుగా ఒక్కసారి ఈ దివ్య ప్రబంధ అనుసంధానం గనక చేస్తే కలిగేటువంటి లాభాలు ఆర్థికంగా, మనకి సామాజికంగా, యశపరంగా అన్ని విధాలుగా ఇహలోక సౌఖ్యాలు దొరుకుతాయి. రెండవది పారమార్థికమైనటువంటి చింతన, ఒక దివ్యమైనటువంటి భగవత్ విలాసము యొక్క ఆ వైశిష్ట్య అనుభవం మనం పొందడము అనేటువంటిది అవుతుంది. అలాంటి తిరువాయిమొഴి దివ్య ప్రబంధంలో 4వ 10లో 2వ తిరువాయిమొഴിలో 10వ పాసురంలోకి మనం ప్రవేశించాం. ఇప్పుడు ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఎన్ செய்கேன் என்னுடை பேதை என் கோமளம் என் சொல்லும் என் வசமும் வள்ளல் நங்கை மீர் மின்சை பூன் மார்பினன் கண்ணன் கழல் துழாய் பொன்சை போன் மென் முளைக்கு என்று మెలియుమే. ఎన్ செய்கேன், భలే మొదలు పెట్టారు చూడండి పాసురాన్ని. ఏం చేయమంటారు నన్ను ఇప్పుడు అంటే వాళ్ళందరూ చుట్టూ చేరారండి. చుట్టూ చేరి, ఏమమ్మా మీ అమ్మాయి కాస్త హితవు చెప్పుకోలేవా, ఇలా ఉండడం తప్పు అని మనం చెప్పొద్దా, పిల్లలు అలాగే ఉంటారు, పెద్దవాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత లేదా, ఇలా అందరూ చుట్టూ చేరి తలో మాట అనేస్తున్నారు. అలాంటి అమ్మాయికి ఇరుగు పొరుగు వాళ్ళతోటి నేను చెప్పింది వినే స్థితిలో లేదండి బాబు మా అమ్మాయి. ఒకటి, దాని మనస్సు దాని దగ్గర లేదు, రెండోది అది వినే స్థితిలో లేదు. నన్నేం చేయమంటారు చెప్పండి. ఎన్ செய்கேன், నంగై మీర్, ఓ పరిపూర్ణ జ్ఞానం కలిగిన వారా, మీకు అన్నీ తెలుసు, నన్ను ఎందుకు ఇలా అడిగి మీరు బాధపడతారు. ఎన్నుడై పేదై, అమాయకురాలండి మా అమ్మాయి. పాపం తల్లికి వాళ్ళ పిల్లలందరూ అమాయకంగానే కనిపిస్తారు. వాళ్ళు ఏది చేసినా సరే, అబ్బే వాళ్ళకి తెలిసి చేయలేదండి అని తల్లి సమర్థించుకుంటూ వస్తుందన్నమాట. పేదయ్యన్ కోమళం, మృదు స్వభావము కలిగినటువంటి మా అమ్మాయి. ఎన్ సొల్లుం, నేనేది చెప్పడానికి ఇలా దగ్గరికి వెడుతున్నానంటే, మిన్సై, తల తిప్పేసుకుని వెంటనేట, పూన్ మార్వినన్ కണ്ണన్ కజల్, మంచి ఆభరణాలు ధరించినటువంటి
శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుండెల మీద ఉండేటువంటి ఆ తులసి మాలికను పొన్ సై పోన్ మెల్ మొలైక్ చాలా బంగారంలా ఉండేటువంటి దేహ కాంతి ఆవిడది. ముట్టుకుంటే మాసిపోయేలాంటి సౌందర్యవతి మా అమ్మాయి. దానికి తోడు బంగారు నగలు వేస్తే ఆ నగలు కూడా దాని శరీర కాంతిలో కలిసిపోయాయా అన్నట్లుగా మెరిసిపోతున్నాయి. ఇన్ని నగలు ఇలా వేసుకున్న ఆవిడ కౌస్తుభహారాది నగలు ధరించిన ఆ స్వామి యొక్క పాదాల మీద తులసినే నేను నా మొలైక్ ఆభరణం, గుండెలకి ఆభరణంగా పెట్టుకుంటాను. ఆ తులసే నాకు కావాలి. ఎన్నో మెలియం అంటూ వాడిపోతోంది. మెలియం వాడిపోతోంది. పిల్లలు చూడండి, ముందు నెమ్మదిగా మొదలు పెడతారు. నాకు అది కొనిపెట్టు, నాకు అది కొనిపెట్టు, అది కొంటే కానీ నేను అన్నం తిన్ను, ఇలా మాటలు మొదలవుతాయండి. కొనిపెట్టు, నువ్వు కొనిపెడితే కానీ నేను తిన్నాను. ఆ తర్వాత స్థాయి మించిపోతుంది. కొనిపెట్టు కొనిపెట్టు, కొనిపెడితే కానీ తినను, గొల్లుమని ఏడ్చేస్తూ ఉంటారు. అలాగే ఈ నాయికట, ఈ అమ్మాయి కూడాట, నాకు స్వామి పాదాల మీద తులసి కావాలి, శంఖ చక్రాలు ధరించిన స్వామి పాదాల మీద తులసి కావాలి. శంఖం చక్రం తులసి, అమ్మ అదే కావాలి నాకు. కావాలి అనే ఓపిక కూడా లేదు. శంఖం చక్రం పలవరిస్తారు చూడండి నిద్రలో, అలా పలవరిస్తోందనమాట. పోనీ ఆభరణాలు పెట్టుకోలేదా అంటే బంగారాన్ని తలదన్నేలాంటి వంటి శరీరం ఆవిడ ఒళ్ళే ఒక ఆభరణంగా ఉంది ఆవిడకి. అలాంటి దాని మీద ఈవిడ ఆభరణాలు పెట్టుకుంది. ఆ కృష్ణుడు పూన్ మార్బినన్, చక్కటి ఆభరణాలు కలిగినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క వక్షస్థలం, అలాంటి మార్బినన్, అలాంటి వక్షస్థలం కలిగిన కన్నన్ కజల్ మేల్, మళ్ళీ ఈ పాసురంలో ఆయన యొక్క పాదాల మీద ఉన్న తులసి. క్రిందటి పాసురంలో పాదాల మీద అనడానికి కూడా ఓపిక లేదు. ఇప్పుడు అంటోందనమాట, పాదాల మీద తులసి నా మొలైక్ ఆభరణం, నా గుండెలకి ఆభరణంగా నేను పెట్టుకుంటాను అని వాడిపోతోందమ్మా మా పిల్ల. మీరు ఏదో అనుకుంటున్నారు, నేను చెప్పడం లేదు. ఆవిడ మీకు విషయం తెలియట్లేదమ్మా. చెప్పి 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 అలసిపోయా. అసలు నేను చెప్పిన మాట వినే స్థితిలో మా అమ్మాయి లేనే లేదు. దానికి పలవరింతలు ఏ వస్తున్నాయో, శంఖం చక్రం తులసి, ఆ మాటలు తప్ప అసలు మా అమ్మాయికి ఇంకో మాట చెవిన పడ్డం లేదు. ఏం చేయగేన్, నన్ను ఏం చేయమంటారు చెప్పండి? మీరందరూ వచ్చి ఇలా చెప్పకూడదా, అలా చెప్పకూడదా, ఓ సలహాలు ఇస్తున్నారు. ఎలా చెప్పను మీరు చెప్పండి, దాని చెవిలో పడేలాగా ఎలా చెప్పాలో మీరు చెప్పండి అనేటువంటి దాన్ని మన ఈడు వ్యాఖ్యానంలో నంబిళ్ళయ్య గారు ఎలా చెప్పారో మనం చూద్దాం. 57వ పేజీ ఈడు వ్యాఖ్యానం. 10ஆம் பாட்டு. உன் மகள் நீ ఇట్టవజక్కన్రో. ఏ మీ అమ్మాయి నీ ఇష్టం వచ్చినట్లుండదా? నీ మాట విందా? నువ్వు చెప్తే సరే అనదా? அவளுக்கு ஹிதம் சொல்லி மீட்கத்தட்டென்னு உனக்கு என்ன அவர்களை குறித்து. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తప్పమ్మా ఇలా చేయకు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఇదేదో డబాయింపు అన్నమాట. చెప్పచ్చుగా, దగ్గరికి వెళ్ళి చెప్పచ్చుగా. ఏ చెప్తే విందా? మీ అమ్మాయి నీ మాట వినదా? ఇలాగా లోకం కాకులు అంటారండి. పొడిచి పొడిచి మాట్లాడతారు, మనస్సుకు బాధ కలిగేలాగా మాట్లాడతారు అన్నమాట. నాన్ సొల్లిత్తు కేళాదే. తల్లి గొల్లుమని ఏడుస్తాను. చెప్తున్నానమ్మా తల్లి, అది చెవిని పెట్టడం లేదు, దాని చెవిలో నా మాటలు పడడం లేదు. అవనయ్యే ఆశపట్టు మిగవం అవసన్నయ్యాగా నిన్నాళ్ళు ఎంగిరార్. ఆయన్నే, ఎవరిని? ఆ శ్రీకృష్ణ పరమాత్మనే. ఎటువంటి ఆయన? దివ్యాభరణాలు, కౌస్తభాది ఆభరణాలు మెడలో ధరించినటువంటి ఆ స్వామి పాదాల మీద ఉన్న తులసే కావాలని అలా గొడవ పడుతోంది, అలా పలవరిస్తోంది, అలా నీరసపడుతోంది, అలా చుట్టుకుపోతోంది, అలా మాట రాకుండా అయిపోతోంది. ఇంకేం చెప్పండి నేను? ఇలా అయిపోయిన అమ్మాయికి నేనేం చెప్పగలనమ్మా?
என் செய்கேன் இவள் தசை இருந்தபடியால் ఇవళை కిడియాదా ఇరుందదు. నాకు చూస్తే అనిపిస్తోంది మా పిల్ల నాకు దక్కుతుందా దక్కదా అని భయంగా ఉందమ్మా. ఏమిటో పాపం ఇదిలా అయిపోయింది, బ్రతుకుతుందో బ్రతకదో, నా కూతురు నాకు దక్కుతుందో దక్కదో అని బెంగగా ఉందన్నమాట. ఇవళై కిడియాదా ఇరుందదు நான் என் செய்வேன், నన్ను ఏం చేయమంటారు, என்னுடை పేదై நான் சொல்லும் హితవచనం కేట్టుం పరువమల్లళ్. రెండు సమస్యలండి. ఒకటేమిటంటే నేను చెప్పేది వినాలి అనేటువంటి జ్ఞానం వచ్చిన వయస్సు కూడా కాదు. పెద్దల మాట వినాలి, వింటే బాగుపడతాం అని అర్థం చేసుకునే శక్తి దానికి లేదు. ఎన్ కోమళం, పైగా మృదుత్వం ఒకటి. ముట్టుకుంటే మాసిపోయేలాంటి పిల్ల, కదిలితే కందిపోయేలాంటి పిల్ల. సొన్న హితం కేట్కిలళ్ ఎన్నో కై విడవండాదపడి. సరేనమ్మా, నీ మాట వినడం లేదు, విననప్పుడు వదిలిపెట్టేసి వెళ్ళిపోదాం. కై విడవండాదపడి. ఎలా వెళ్ళిపోగలనమ్మా? చూస్తూ చూస్తూ పిల్ల మాటలు వినకపోతే వినేలా చేసుకోవాలి, ఎవరి చేతైనా చెప్పించాలి, ఇంకో ఉపాయం ఏదైనా ఆలోచించాలి. కానీ వినలేదులే, నా దారిని నేను పోతానా? వ్యసన సహమల్లాద సౌకుమార్యత్తై ఉడయ్యవళ్. బాధని భరించలేని కష్టంలో ఉంది. అలాంటి కష్టంలో ఆ పిల్లని వదిలిపెట్టి నన్ను వెళ్ళిపోమ్మంటారా? మీరు చెప్పండి. ఏ తల్లైనా అలాగా బాధలో ఉన్న సంతానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందా? ఎన్ సొల్లు మళ్ళల్ ఎన్ వశముం మల్లళ్. రెండు పరిస్థితులు. ఒకటి, నా మాట వినట్లేదు. రెండు, నా వశంలో లేదు. అసలు దానికి ఒంటి మీద స్పృహ అనేది ఉంటే వింటుందో మానుతుందో. స్పృహ లేకుండా ఉంది, వినడానికి అవకాశం లేని స్థితిలో ఉంది. స్పృహ తప్పి ఉంది. ఇంకా నా మాట ఏమింటుందమ్మా? అది நான் சொன்ன హితవచనంగల్ కేట్పదుం చెయ్యాళ్ళు. నేను చెప్పేటువంటి హితవచనాలని అసలు హితం చెప్తున్నానే తెలియదు. అమ్మ ఏదో అనుకుంటోంది, నాకు అనవసరం అన్నట్లుగా పెడచెవిని పెట్టి ఉన్న పిల్ల. ఎనక్కు హితం సొల్లలాంబడి ఇరుపదం చెయ్యాళ్. పోనీలే, నాకు మంచి చెప్తోంది కదా, చేద్దాం, ఆ భావన లేదు. రెండూ లేవు. నా మంచి కోరే చెప్తోంది అని లేదు, పోనీ అలా చేస్తే బాగుపడతాను అని లేదు, మంచి వినాలి అని లేదు, వినే శక్తి అంతకంటే లేదు. నంగై మీర్ ఇదిల్ நீங்கள் அறியாததில்லையிరే. ఇది చక్కటి ప్రశ్న. నంగై మీర్, పరిపూర్ణ జ్ఞానం కలిగిన వారే మీరందరూ. నా మాట వినే స్థితిలో లేదని మీరు తెలుసుకోలేకపోతున్నారా? ఎదురు ప్రశ్న అన్నమాట ఇది. మీకు అర్థమవట్లే? మా అమ్మాయి పని చూస్తే, పరిస్థితి చూస్తే, అది నా మాట వినడం లేదు, వినే స్థితిలో లేదు. కానీ మిమ్మల్ని ఏమని పిలిచాను? నంగై మీర్, అన్నీ తెలిసినవారు. ఇదే తెలియపోతే మీరేం నంగై మీరమ్మా, మీరేం పరిపూర్ణ జ్ఞానం కలవారమ్మా అని. మిన్సై ఇత్యాది మిన్నా నిన్నుళ్ళ కౌస్తుభத்தை మార్విలై ఉడయ్య కృష్ణన్ తిరువడిగళిల్ తిరుత్తుజాయ్. కృష్ణుడు మెళ్ళో కౌస్తుభమాలని వేసుకున్నాడండి. అద్భుతమైనటువంటి కౌస్తుభమాలని వేసుకున్నాడు. ఆ కౌస్తుభమాల ఓ మెరుపులు మెరుపులు మెరిసిపోతోంది. రత్నాలు కదండి, ధగాయమానంగా మెరిసిపోతున్నాయి. అలాంటి కౌస్తుభాన్ని ధరించినటువంటి, ఆ గుండెల మీద కౌస్తుభమని ధరించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య పాదార విందాల మీద ఉన్న తులసే నాకు కావాలి. పొన్నాలే సైద ఆభరణంగళై ఉడైతాయి. అది ఎలా చేశారండి ఆభరణాలు? కృష్ణుడువన్నీ మంచి బంగారంతో తళ 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 మెరిసిపోయేటువంటి ఆభరణాలు. విరహ సహద అల్లాద మొలైక్. ఈ పరాంకుశ నాయకుని చూస్తే విరహాన్ని భరించలేకపోతోంది. అందువల్ల ఏమైంది? అండ్రిక్కే పొన్సై దిరిక్కై వివర్ణమా ఇరిక్కై. ఆయన గురించి ఆలోచించి ఆలోచించి బెంగ పెట్టుకొని జ్వరాలు అవి వచ్చిన వాళ్ళు ఏమవుతారండి? వెల పోతారు, తెల్లగా పాలిపోతారు. దాన్ని మనం పాలిపోవడం అంటాం. అంత పరిస్థితిలోకి వెళ్ళిపోయింది
ఇప్పుడు మా అమ్మాయి పరిస్థితి అన్నమాట. ఇక్కడ నంబిళ్ళయ్య గారు అంటారు అందమైన మాట, మెన్ములై పొంబయందిరుందయన్న కడవదిరే. తిరుమంగయ్యాళ్వార్లు కూడా ఇలాంటి శ్రీ సూక్తే ఒకటి చెప్పారనమాట. అంద వైవర్ణత్తయ్యే ఆభరణమాగ ఉడయ్య ములైకెండ్రుమాం. అది చూస్తేట తల్లికి అనిపిస్తోందో, నాయకికే అనిపిస్తోందో, కృష్ణ నీవు నీ అందమైనటువంటి విశాలమైన వక్షస్థలం మీద కౌస్తుభహారాన్ని మణిగా ఆదరించావు, చాలా బాగుంది. మరి నాకు నా బంగారు దేహానికి వెలవెలపోవడమే తెల్లటి మణిగా నేను అనుకుంటున్నా. వేరే ఆభరణం అక్కర్లేదండి, వెలవెలవారిపోవడమే ఒక పెద్ద ఆభరణం పెట్టుకున్నట్లుగా భావిస్తుంది. ఇవన్నీ కవితాపరమైనటువంటి భావ పరంపరలు. ఏంటి ఒంటి మీద నగలం లేకుండా వెలవెల పారితే నగ ఎలా అవుతుందండి? అది బంగారు రంగు శరీరం మీద తెల్లగా ఉంది కాబట్టి వజ్రాల కాంతి పరిచినట్లుగా ఉంది అనేటువంటి ఒక అందమైనటువంటి భావన. అలా ఉంటారండి ఎక్కడైనా. ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉంటారు, కానీ ఏడ్చేవాళ్ళు అబ్బాయి ఎంత అందంగా ఉన్నారండి అని ఎక్కడైనా వర్ణిస్తారండి? వర్ణిస్తారు. అందమైనటువంటి స్త్రీలు ఏది చేసినా అందంగానే ఉంటారు. ఒక కవి అంటారు, ముడిచిన ఒక్క అందం అది విప్పిన వేరొక అందము అని. జుట్టు విప్పేస్తే ఇలా విరబోసుకుంటే అదొక అందంగా ఉంటుంది, అది గట్టిగా కట్టేసుకుంటే అదొక అందంగా ఉంటుంది. ఆయా అందాలు ఆయా పరిస్థితులు అప్పుడప్పుడు దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉన్నా బాగానే ఉంటారు. రామాయణంలో మనకి సుందరకాండలో సీతాదేవి జడని ఒక చెట్టు కొమ్మకి వేసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకోవాలి అన్న పరిస్థితిలో హనుమ చెట్టుపై నుంచి ఒక చక్కటి కథని చెప్పడం మొదలు పెడతాడు. ఏది చెప్తే ఈవిడ ప్రాణాలు తీసుకోకుండా టక్కుమని ఆగిపోతుంది. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ అలా మొదలుపెట్టాడు. ఎంత సమయజ్ఞుడో ఆయన, ఏ సమయంకి ఏమి చెయ్యాలో తెలిసినవాడు. అనగనగా దశరథ మహారాజు అంటూ కథను మొదలుపెట్టాడు. అప్పటి సీత ఎలా ఉంది? తథాగతాం త్వాం వ్యధితాం అనిందితాం వ్యపేతహర్షాం పరిదీనమానసాం శుభాం నిమిత్తాని శుభాని భేజరే వరం శ్రియా జుష్టమివోపజీవినః. ఏం అద్భుతంగా వాల్మీకి మహర్షి రామాయణంలో ఈ వర్ణన చేశారు. తథాగతాంతాం, అలా ఉన్నావిడంటే ఎలా ఉన్నావిడండి? ప్రాణాలు తీసుకోవాలి అని తన జుట్టుతోటి ఒక కొమ్మకి ఉరి వేసుకునే ప్రయత్నం చేసేటువంటి ఆవిడ అని అర్థం. వ్యధితాం, ఎక్కి ఏడ్చేస్తోంది. ఎందుకు ఇంకా నా బ్రతుకు, నన్ను రక్షించే వాళ్ళే లేరా అని అనుకుంటోంది. అనిందితాం అంటే నిందించడానికి వీల్లేని పరిస్థితి. అంటే ఏమిటండి? ఒకళ్ళ మాట వినే స్థితిలో కూడా ఆవిడ లేదు, అంత దుఃఖము. కానీ ఆవిడ చేసే పని తప్పేమీ కాదేమో, నిజమే పాపం ఏం చేస్తుంది అన్నట్లుగా కూడా భావన కల్పిస్తోంది. వ్యపేత హర్షాం, ఆనందం అనేది ఆవిడ దరిదాపుల్లో లేదండి. పోవాలి అనుకున్నటువంటి వాడు, ఉరేసుకోవాలి అనుకున్నవాడు ఎక్కడైనా ఆనందంగా ఉంటాడా? సీతామాత కూడా అంతే. ఇంకా నన్ను రక్షించలేదు కాబట్టి, ఎవరూ లేరు కాబట్టి నా ప్రాణాలు తీసేసుకుంటాను అనేటువంటి దుఃఖముతో అపేత హర్షాం పరిదీన మానసం, మనస్సు అయితే కుంగిపోయిందండి. ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నేను మళ్ళీ రక్షించడం అనేది, నేను మళ్ళీ నా భర్తని చేరడం అనేది ఉండదు అని తల్లడిల్లిపోతోంది. శుభాన్నిమిత్తాని శుభాని భేజిరే వరం శ్రియాజుష్టమివోపజీవినః. ఆ సమయంలో ఆవిడికి శుభశకునాలేవో కనపడ్డాయి అని చెప్పేటప్పుడు తథాగతాం తాం వ్యధితాం అనిందితాం, అలా ఉన్నా కూడా అందంగానే ఉందండి ఆవిడ. ఏడుస్తూ ఉరిపోసుకోవాలి అని జుట్టుని కొమ్మకి కట్టిన స్త్రీలో సౌందర్యాన్ని చూడగలగడం అంటే ఆవిడ ఎంత అందగత్తైతే ఆవిడ చేసే ఏ పనైనా కూడా అందాన్ని ఆనందాన్ని లోకానికి కనిపిస్తుంది.
అన్నట్లుగాట ఇక్కడ ఈ అమ్మాయిని గురించి అలాంటి సమర్థన ఒకటి చేస్తున్నారు. మిన్సై పూర్ణమార్బినన్ మెరిసిపోయే కౌస్తుభం కలిగిన విశాల వక్షస్థలము కలిగినటువంటి స్వామి. పొన్సై పూర్ణమెన్ములై దానికి తగినటువంటి బంగారు రంగు కలిగినటువంటి వక్షస్థలం కలిగిన తల్లి. అది వెలవెలబారిపోవడం వల్ల అది కూడా అందంగా ఉన్నటువంటి తల్లి. అంటే ఎలాంటి కిమివహి మధురాణం మండనం నాకృతీనాం అంటారండి కాళిదాస మహాకవి. చాలా బాగుంటుంది. ఏదైనా అందగత్తెలకి ఏది చేసినా అందంగానే ఉంటుంది అనేటువంటి మాట అన్నమాట. ఎలాగా ఏదో మలినమపి హిమాంసోహో లక్ష్మ లక్ష్మీన్ తనోతి అని. చంద్రుడు ఉన్నాడండి, చంద్రుడిలో మచ్చ ఉందండి, అది ఎలాగైనా ఉండనండి, ఎవరెవరికి తోచింది వాళ్ళ ఆకారాలు పెట్టుకున్నారు, కానీ అది ఎంత అందంగా ఉంటుందో చంద్రుడిలో చూసేటప్పటికి. అలాగే సరసిజమన విద్దం శైవలేనాపి రమ్యం, మంచి పద్మం ఉంటుందండి, ఆ పద్మం ఆకు దాంతో నాచు కూడా పైకొస్తుంది, ఎంత కలర్ఫుల్గా. ఇది ఎర్రటి పద్మం అయితే అది ఆకుపచ్చ ఆకు, ఆ వచ్చేటువంటి నాళము, దానితోటి కూడినటువంటి ఇది నాచు, వాటితోటి ఎంత అందంగా. అందుకని ఏమంటాడు కాళిదాసు, కిమివహి మధురాణం మండనం నాకృతీనాం. మధురాణం మండనం నాకృతీనాం కిమివహి, ఏది అందమైనటువంటి వారికి ఏది అలంకారము కాకుండా ఉంటుంది, ఏది చేస్తే అదే అందంగా ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ ఈవిడికి ఏ ఆభరణాలు అక్కర్లేదు, వెలవెలపోవడమే ఆభరణంగా మారిన శరీర కాంతి కలిగినటువంటి మా అమ్మాయి అని. అవన్ పుంస్వత్తుక్కు లక్షణమాన కౌస్తుభం బోలే ఆయిత్, ఆయనేమో నేను మగధీరుణ్ణి, నా గుండెలు చూడండి ఎంత విశాలమో, దీని మీద ఈ కౌస్తుభమణిని చూడండి ఎంత ఉజ్వలంగా ప్రకాశిస్తోందా అని గర్వంగా ఆ మణిని చూపిస్తూ ఉంటే, ఈవిడ స్త్రీత్వత్తుక్కం వైవర్ణ్యం, ఈవిడ ఒక నగని ధరించిందిటండి. ఆ ధరించిన నగ ఏంటండి, వైవర్ణ్యం, వెలవెలపోవుట, తెల్లగా అయిపోతోంది శరీరం, అది ఆవిడికి ఆభరణంగా ఉంది. అభిమత విరహత్తిల్ ఇప్పటి పొన్ పయక్కయ్యిరే స్త్రీత్వ లక్షణం, అభిమత విషయంలో అంటే మనకిష్టమైనటువంటి విషయంలో వెలవెలబారిపోవడం కూడా అలంకారమే. ఒక్కటే విషయం, మనకి నచ్చిందా అది ఎలా ఉన్నా అందంగా ఉంటుంది, మనకి నచ్చలేదా ఎంత బాగున్నా ఏదో లోటు అందులో కనపడుతూ ఉంటుంది. అది ఇక్కడ చెప్పడంలో ఉద్దేశం అన్నమాట. ధనం పడైత్తారిల్ ఇవళైపోలే తనం పడైత్తారుండో. తనం అనే మాటకండి రెండు అర్థాలు, ధనము అనేటువంటిది, స్థనము అనేటువంటిది అని. అంటే ఇక్కడ స్త్రీ పుం భావాలలో రెండు రకములైనటువంటి అలంకరణలు వేరువేరుగా, అక్కడ కౌస్తుభమణి అని, ఇక్కడ ఈవిడ వక్షస్థలం మీద వెలవెల పారిపోవుట అనే ఆభరణము అనేటువంటి అర్థాల్లో దీన్ని చెప్తూ, మెన్ములై చాలా సుకుమారురాలండి ఈ అమ్మాయి. ఎలాగా అంటే తన అభిమతనై పెరియ మాటామయ్యాలే, తన ఇష్టమైన దానికి దూరంగా ఉండి దగ్గరికి చేరలేకపోవడం వల్ల పొన్నెట్టుకొళ్ళెదిరే వైవర్ణ్యం అనే బంగారాన్ని ధరించింది. అంటే బాధతోటి ఒళ్ళు తెల్లబడిపోవడం కూడా ఆవిడకి అందంగానే ఉంది అని చెప్పడం అన్నమాట. ఒక్కటే కిమివహి మధురాణం మండనం నాకృతీనాం, అందమైనటువంటి వారు ఏది చేసినా, ఏ వస్త్రాన్ని కట్టుకున్నా, ఏ నగలని పెట్టుకున్నా, ఎలాగ జుట్టు పెట్టుకున్నా, ఏం చేసినా వారు అందంగా ఉంటారు కాబట్టి వారికి ఇవన్నీ అందంగానే ఉంటాయి అనేటువంటిది. మెన్ములై కువేణం ఎన్నో సొల్లపొక్కు మెలి ఓడే తలై కట్టం. ఈవిడ ఇంత సుకుమారగాత్రి ఇవాళ ఈ తులసి కోసమని వాడిపోతోంది అనేటువంటి మాటతో తల్లి తల్లడిల్లిపోతోంది అంటారు.
అంటే ఈ పాసురంలో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏమ్మా ఒక మాట చెప్పలేవా అన్నది ముఖ్యాంశంగా తీసుకుని, అయ్యో తల్లి మీకు తెలియదమ్మా, చెప్పినా వినడం లేదు, మీరేమో అన్నీ తెలిసిన వాళ్ళంటారు, ఈ విషయం మీకు తెలియట్లేదా అని ఎదురు ప్రశ్న వేసేటువంటి తాయిమార అవస్థగా దీన్ని చెప్తూ, నాకు ఒక్కటే భయం అమ్మా, మా పిల్ల నాకు దక్కేలా లేదు, నా వశంలో లేదు మా అమ్మాయి, నా చేతులు దాటిపోయిందమ్మా, చెప్తే అర్థం చేసుకునే వయస్సా లేదు, పోనీ వదిలేద్దామంటే కన్న తల్లినై ఉండి అమ్మాయి పరిస్థితి దీనంగా ఉంటే చూస్తూ చూస్తూ ఏ తల్లైనా లోకంలో వదిలేసి వెళుతుందా? అసలు నా మాట వినే స్థితిలో ఉందా మా అమ్మాయి? ఏమంటోందండి, శంగు చక్రం తులసి అలా పలవరిస్తోందా? ఇక్కడ ఏమంటోంది, ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, అబ్బాయి ఎంత అందంగా ఉంటాడో, ఆయన కౌస్తుభమాల ధరిస్తాడు, ఆ మెరిసిపోయేటువంటి స్వామి పాదాల మీద ఉన్న తులసి నాకు కావాలి అని. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఈవిడికేమిటండి ఆభరణము, వెలవెలపోవడమే ఈవిడకున్నటువంటి ఆభరణము అని. అలా ఎక్కడైనా చెప్పారండి? రామాయణంలో సీతామాత ఆత్మహత్యా ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో అప్పుడు కూడా అనిందితాం శ్రీం, అందమైనటువంటిది, అందరి చేత పొగడబడే సౌందర్యం కలిగినటువంటిది, ఆవిడలో ఏమాత్రం సంతోషం లేకపోయినా మరణ ప్రయత్నం చేస్తూ ఉన్న అద్భుతంగా ఉన్నటువంటి స్త్రీ అని రామాయణంలో చెప్పినట్లుగా మా అమ్మాయి కూడా ఇలాంటి పరిస్థితిలో కూడా ఎంత అందముగా ఉందో. ఇలాంటి అందగతే అయ్యో ఇలా అయిపోతుంది అని నాకు బెంగగా ఉంది. ఈవిడ అసలే సుకుమారురాలు, ఈ సౌకుమార్యం ఎంతవరకు వెళ్ళింది అంటే నేను అది పొందలేకపోతున్నా అని 10 సార్లు అనుకునేటప్పటికి ఒళ్ళంతా వెల పారిపోయింది, తెల్లబడిపోయింది. అదే ఆవిడికి ఆభరణంగా ఉంది అని అంటూ తల్లి ఇందులో చెప్తున్నారు. చాలా అందమైనటువంటి పాసురము. 10వ పాసురం అండి. ఎన్ సైగన్ ఎన్నుడై పేదై ఎన్ కోమళం ఎన్ సొల్లుం ఎన్ వశముం అల్లణంగై మేర్ మిన్సై పూన్ మార్బినన్ கண்ணன் கழல் துழாய் பொன்சை போன் மென்முலைக்கு என்ன மெலியுமே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம், எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம், ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண.